ఈరోజు మన ఛానల్లో నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా. చికెన్ బిర్యానీకి ఫస్ట్ ఫ్రై ఆనియన్స్ కావాలి కదా, అందుకే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నా. ఫస్ట్ ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి, తర్వాత ఒక స్పూన్, ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుందాం. తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకుందాం. ఒక నిమ్మకాయలో హాఫ్ చెక్క. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి మొత్తం నీట్గా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టుకుంటే బిర్యానీకి రైస్ ఉడికించుకుంటాం కదా, అందులో ఇప్పుడు మసాలాలను యాడ్ చేసుకున్న రైస్లో. ఇప్పుడు రైస్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలుపుకుందాం. ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు అందులో చికెన్ ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. అప్పుడు పీస్ కొంచెం మెత్తగా ఉంటుంది అన్నమాట. చికెన్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే అప్పుడు పీస్ కొంచెం మెత్తగా ఉంటుంది కదా. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది కదా, ఈ రైస్ని చికెన్లో యాడ్ చేసుకుందాం. చికెన్లో రైస్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా 2 కలిపి ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం లాస్ట్లో. కొద్దిగా నిమ్మరసంగానే యాడ్ చేసుకుందాం. ఫైనల్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. బిర్యానీ చేయడం అయిపోయింది. బిర్యానీ రెడీ అయిపోయింది.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. బిర్యానీ అంటేనే ఆనియన్ లెమన్ ఉండాలి కదా కంపల్సరీ. Gumagulong